2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని సంకల్పంతోటి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న మాట ఈ సందర్భంగా నేను తెలియజేసేటువంటి కార్యక్రమం. మరోవైపు హైదరాబాద్ను విశ్వ నగరంగా చేయడానికి మా ప్రభుత్వం నడుము బిగించింది అధ్యక్ష. నగరంలోని ఆక్రమణలకు గురైనటువంటి ట్యాంకులను చెరువులను పునరుద్ధరించడానికి మా ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం నడుం బిగించింది. ఇందుకోసం హైడ్రాను ఏర్పాటు చేసి ముందుకు పోయినప్పుడు అనేక విమర్శలు అనేక మంది ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని ముందుకు పోయి సుమారు 60,000 కోట్ల విలువైనటువంటి 1,045 ఎకరాల భూములను అక్రమంగా కబ్జా గురైనటువంటివి అక్రమణ చేతున్న వారి నుంచి తీసుకొని ప్రజా ధనాన్ని ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని కాపాడినటువంటి సందర్భం కూడా గుర్తు చేస్తూ ఈ సందర్భంగా బతుకమ్మ కుంట నల్ల చెరువు పూర్వ వైభవం తీసుకున్న నిర్ణయాల్ని ఈరోజు స్వాగతిస్తున్నటువంటి సందర్భం. ఆనాడు హైడ్రా పట్ల ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేసినటువంటి ప్రయత్నం కూడా ప్రజలను జడిచగొట్టే ప్రయత్నం చేసినటువంటి కూడా హైదరాబాద్ ప్రజలు ఆ రోజు చూశారు. ఈ రోజు సంతోషంగా ఈ ప్రభుత్వానికి జైజేలు కొడుతున్నారు. ముఖ్యమంత్రి గారికి హైడ్రా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్న తీరును కూడా ఇటీవల మనం అంతా కూడా చూడడం జరిగింది అధ్యక్ష అన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ హైడ్రా పట్ల ఓవైపు మూసీ నదికి సంబంధించిన అవసరంలో కూడా కాలుష్య కాసారంలో తయారైనటువంటి మూసీ పునర్జీవనం కోసం 55 కిలోమీటర్ల మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించి ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టును మా ప్రజా ప్రభుత్వం చేపట్టింది. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి చొరవతోటి ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జంట జలాశయాల నుంచి గాంధీ సరోవర్ వరకు ఫేజ్ 1 ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభమై మూసీ ప్రాజెక్టులో భాగంగా ఫేజ్ 2 ఫేజ్ 3 ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి ఈరోజు 2 TMC నీటితోటి ఈ పునర్జీవన ప్రాజెక్టుగా తీసుకురావాలని చెప్పని చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. జంట నగర వాసులందరూ కూడా ఈ ప్రభుత్వం యొక్క పనితీరును స్వాగతిస్తున్నటువంటి విషయాన్ని కూడా సందర్భంగా మీ ద్వారా ప్రజానికానికి జంట నగర వాసులు తెలిసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వం గాంధీ సరోవర్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. మూసీ ఈశాన్య సంఘం వద్ద మహాత్మా గాంధీ బోధనలే కేంద్రీకృతంగా ప్రపంచ స్థాయి కేంద్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. దీనిపైన కూడా ప్రతిపక్షాలు రగడ చేస్తున్నాయి, పెద్ద పెద్ద తప్పుడు ప్రచారం చేస్తున్నాయి అధ్యక్ష. అయినా వెనక్కి పోకుండా నిర్వాసితులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నా ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు సుష్టంగా నష్టపోతున్న వారికి తప్పనిసరిగా బాధితులకు తప్పనిసరిగా అండగా ఉంటామని ఇప్పటివరకు మూసీ ద్వారా వెళ్ళినటువంటి వారికి ఇచ్చినటువంటి సదుపాయాలు చెప్తూ ఇండ్లను ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా చెప్తూ వీరిని కూడా ఈరోజు అభివృద్ధిలో సహకారం అందించాలని చెప్పిన ప్రయత్నం చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని కూడా ఈరోజు గమనించాలని సందర్భంగా కోరుతూ ఈరోజు పారిశ్రామిక తెలంగాణను ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఈ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు నడుము బిగించారన్న మాట ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్న వేళ కోడంగల్ ఏరియా ఇండస్ట్రియల్ హబ్గా మారనుంది. జహీరాబాద్ లో 3,245 ఎకరాల్లో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ స్మార్ట్ సిటీ అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు NICDC సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నారు. జహీరాబాద్ లో నిమ్స్కు అవసరమైన మిగిలిన భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా సాగుతుంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ప్రదేశం తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వాలలో మూతపడినటువంటి పరిశ్రమలు కూడా తెరిపించడానికి ప్రభుత్వం సీఎం గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసేటువంటి సందర్భం. ఈరోజు కనీస మౌలిక వసతులు తెలంగాణలో సదుపాయాల కల్పనకు నడుము బిగించి రోడ్ రైలు మార్గాలను విస్తృతంగా ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈరోజు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైదరాబాద్ అమరావతి ఎక్స్ప్రెస్ వేని కూడా నిర్మించాలని మా ప్రభుత్వం తలపెట్టినటువంటి అంశాన్ని మీ ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ మరోవైపు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రుల నిరంతర కృషి వల్ల రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్ కూడా రాబోతుంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పూణేలకు 3 హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రకటించింది. శంషాబాద్ కూడా బుల్లెట్ ట్రైన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తామని అభివృద్ధి చేస్తామని
మా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన అంశాన్ని కూడా మీ ద్వారా చెప్తూ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఒక్క ఎయిర్పోర్ట్ నుంచి మరో రెండు ఎయిర్పోర్ట్లు అదనంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో ఈరోజు వరంగల్ ఆదిలాబాద్ ప్రజల చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విమానాశ్రయాలకు సంబంధించి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఈ ఎయిర్పోర్ట్ను ఒక కొలిక్కి తీసుకొచ్చిన సందర్భాన్ని మీ ద్వారా గుర్తు చేస్తూ వరంగల్ విమానాశ్రయానికి ఇప్పటికే భూసేకరణ కూడా పూర్తయింది. త్వరలోనే పనులు ప్రారంభం చేయడానికి ఆదిలాబాద్లో కూడా తీసుకురావడం కోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్న మాట సందర్భంగా చెబుతూ మా ప్రభుత్వం ఐటీ ఎగుమతుల్లో దూసుకుపోతుంది. హైదరాబాద్లో మంచి వాతావరణం తయారు చేయడం, శాంతి భద్రతలను కాపాడడం, ఐటీ పరిశ్రమలకు కావాల్సినటువంటి ప్రోత్సాహాలను ఇవ్వడం, తెలంగాణలో ఐటీ ఎగుమతులు కూడా పెంపొందించడానికి 3 కోట్ల 13 లక్షలకు ఐటీ ఎగుమతులు చేరుకునే అధ్యక్ష ఈరోజు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న సంఖ్య 9,39,039 మంది ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి తీరు ఈరోజు ఈ ప్రభుత్వం ప్రచారం కన్నా పనిని ఎక్కువగా నమ్ముకొని ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా గుర్తు చేస్తూ రైతు అంటేనే అధ్యక్ష రైతు అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే రైతు, వ్యవసాయానికి పట్టం కట్టింది మా పార్టీ అనే మాట సందర్భం చెప్తూ గతంలో దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసిన చరిత్ర మాకుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2 లక్షల లోపు రుణమాఫీ ఏకకాలంలో చేసి చరిత్ర సృష్టించిన సందర్భం 20,616 కోట్లను ఏకకాలంలో సుమారు 25,000 కుటుంబాల ఖాతాలో వేసి తిరిగి మరి వాళ్ళు కొత్తగా రుణాన్ని పొందేటువంటి అవకాశాన్ని ఈరోజు కల్పించినటువంటిది. రైతులకు ఆ రోజు వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు కూడా ఉచిత కరెంట్ అని మొదటి సంతకం, ఈ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రుణమాఫీ అని చెప్పి 2 లక్షల లోపు ఈరోజు 25 లక్షల పైచిల కుటుంబాలకు 20,616 కోట్లు వేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈరోజు రైతు భరోసా కింద గత వానాకాల పంట కింద 9 రోజుల్లో 9,000 కోట్లు వేసినాం. దేశ చరిత్రలో ఇదొకటి మొదటిదన్న మాట సందర్భం చెప్తూ ఈరోజు యాసంగి పంట కోసం మరోసారి రైతు భరోసాను 60 లక్షల పై కుటుంబాలకు అందడానికి ఈ నెల 22వ తారీఖు నుంచి కూడా మేము వేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుందన్న మాట సందర్భంగా చెబుతూ అన్నా మీరు మీ హయాంలో వరేసుకుంటే ఎవరు అన్నారు, మీ హయాంలో వరేసుకుంటూ ఎవరు అన్నారు. కానీ ఈరోజు మేము అలా కాదు, వడ్లు పండించేటువంటి రైతులకు, సన్నపు వడ్లు పండించే రైతులకు 500 బోనస్ ఇచ్చినటువంటి తీరు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇందిరమ్మ రాజ్యంలో నడుస్తుంది. అది మీరు గమనించాలని చెప్పని రైతులకు కానీ కౌలు రైతులకు కానీ మీ హయాంలో రైతు బంధు ఒకటే ఇచ్చిండ్రు, ఇదే జిందా తిలస్మత్ అనుకోమన్నారు. కానీ మేము కాదు, రైతు భరోసా ఇస్తున్నాం, పనిముట్లు ఇస్తున్నాం, రైతు పండించే సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తున్నాం. రైతుకు ఈరోజు ప్రయోజనం చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, ఇందిరమ్మ రాజ్యమే. ఈరోజు రైతులు గమనిస్తున్నారు మిత్రమా. అందుకే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు రైతుల మద్దతు ఎవరి పట్ల ఉందో చూడండి. ప్రజల మద్దతు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉండడం వల్ల మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వాదం ఇవ్వడం వల్లనే లోకసభ ఎన్నికల్లో అటు 0, ఆ తర్వాత జరిగిన ఈరోజు కంటోన్మెంట్ ఎన్నిక కానీ, జుబ్లీస్ ఎన్నిక కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు చూసి, ప్రజలకు మేము చేస్తున్న కార్యక్రమం చూసి మీరు కూడా ఆశీర్వదించాలి తప్ప, సహకరించాలి తప్ప, ఈ విధంగా మీరు అబద్ధాలు ఆడి ప్రజలను తప్పుదో పట్టించాలనుకుంటే మాత్రం ప్రజలు మిమ్మల్ని విశ్వసించారు, మిమ్మల్ని నమ్మరన్న మాట సందర్భంగా చెప్తూ కాళేశ్వరం కూలిపోయింది. కాళేశ్వరం నుంచి చుక్కా నీరు కాళేశ్వరం నుంచి చుక్కా నీరు తీసుకోలేము. అయినా మా ప్రజాప్రభుత్వం 71,86,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించిన అధ్యక్ష దేశంలో. ఇందులో 39,08,000 మెట్రిక్ టన్నులు సన్న రకం అధ్యక్ష. ఈ రోజున ఒకటి చెప్తున్నా అధ్యక్ష మీ ద్వారా, ఈరోజు కాళేశ్వరం ద్వారా చుక్క నీరు లేకుండా ఎల్లంపల్లి ద్వారా ఈరోజు నీరుని తీసుకొని 71,86,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించింది. ఇది భారతదేశంలో రికార్డు అధ్యక్ష. ఇది ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసే కార్యక్రమాలు ఉంటే ఈరోజు వాళ్ళు మాట్లాడిన మాటలు ఇంకా ప్రజల తిరస్కారం ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు వారు మాట్లాడిన మాటలు చూస్తుంటే అధ్యక్ష
అధ్యక్ష అధ్యక్ష మలక్పేట రిజర్వాయర్ భూమి పూజ చేసింది మా శ్రీధర్ బాబు గారు. వైఎస్ రాజశేఖర గారి హయాంలో ఆ రోజు జలయజ్ఞంలో భాగంగా ఆ తర్వాత మీకు పనులు ప్రారంభమైనాయి. కలిగోట సూరమ్మ ప్రాజెక్టు వరకు కూడా 1737 కోట్లు మంజూరు ఇచ్చింది ఆనాటి వైఎస్ రాజశేఖర కాంగ్రెస్ ప్రభుత్వం. మీ హయాంలో కాంట్రాక్టులకు బిల్లులు ఎగ్గొట్టిపోయినరు. 75 కోట్లు మీ వచ్చినాక కలిగోట సూరమ్మ ప్రాజెక్టు కింద ఇచ్చినాం. మీ మలక్పేట ప్రాజెక్టు కింద కాంట్రాక్టులకు మీ వచ్చిన తర్వాత 10 కోట్ల పైచీలకి ఇచ్చినాం. మీ హయాంలో ఇప్పటివరకు మోటార్లకు కూడా ఈరోజు ఢిల్లీ కూడా వేరేటువంటి వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఈరోజు ఎంఎండి మేమే కట్టినా ఉంటారు. అరే మీరు కట్టింది ఒకటే కాళేశ్వరం కూలిపోయింది. మీరు కట్టింది ఒక కాళేశ్వరం కూలిపోయింది. ఆ రోజు ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో కట్టినటువంటి నాగార్జున సాగర్, శ్రీశైలం, ఈరోజు కడియం, ఎల్ఎండి, ఎంఎండి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ఈరోజు జూరాల, ఈ విధంగా ఇవన్నీ కూడా ఇప్పటికీ సేవలు అందిస్తున్నాయి అధ్యక్ష. మీరు కట్టినటువంటిది కాళేశ్వరం కూలిపోయినట్టు సందర్భం, అప్పుడు కుప్పగా చేసినటువంటిది నాణ్యత లేని కట్టడాలు మీ మధ్యలో చేసింది. ఈ రోజు మీరు మాట్లాడితే మీరు ఒకటంటే మీరు రెండు సమానం చెప్పడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్న అధ్యక్ష మాట ఈ సందర్భంగా చెప్తూ, ఈరోజు గతంలో ధరణి పేరిట రైతులకు జరిగినటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని చెప్పిన అధ్యక్ష. ఈ రోజు అనేక మంది ధరణి వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. ఆ అధికారులలో కూడా ఆత్మహత్యలు జరిగినటువంటి సందర్భంలో, హత్యలు జరిగినటువంటి సందర్భంలో మీ వచ్చిన తర్వాత ఈ రోజు భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా భూదారి వ్యవస్థను తీసుకొని వచ్చినాం. 5010 మంది గ్రామ పాలనాధికారులను, 5520 మంది లైసెన్స్ 9 మందిని, 8900 మందిని సిబ్బందిని నియమించి ఈ సంవత్సరం 3,76,000 మందికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఈ ప్రభుత్వం జారీ చేసింది అధ్యక్ష. ఇది రైతుల పక్షపాతి ప్రభుత్వం చెప్పడానికి కోసం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సాగునీటి రంగానికి అధ్యక్ష ప్రత్యేకమైనటువంటి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుంది. గతంలో